రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి రైతు నేస్తం అనే కార్యక్రమంలో మొదటి నుంచి 57 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఈరోజు 58వ ఎపిసోడ్కి కూడా అబ్సెంట్ కాకుండా ఇక్కడికి వచ్చి నేను ఈ వ్యవసాయ విజ్ఞానాన్ని వింటున్నాను సార్. దీంట్లో మన వ్యవసాయ శాస్త్రవేత్తలే కాకుండా మరి దీని అనుబంధ శాస్త్రవేత్తలు మరియు ఇంకా అనేక రంగాల అభ్యుదయ రైతులు కూడా వారి చేత కూడా చెప్పించారు. దీనివల్ల మాకు ఎంతో విజ్ఞానం మాకు ఎంతో ఉపయోగపడుతుంది సార్. ఇటువంటి కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటున్నాను. మరియు మీకు ఈ వ్యవసాయ విజ్ఞానం విషయం కూడా దీన్ని స్టడీ చేయడం కోసం తమిళనాడు నుంచి అగ్రికల్చర్ టీములు కూడా వచ్చి ఇక్కడ తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కార్యక్రమం బాగుందని చెప్పి ఇక్కడ నుంచి వాళ్ళ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడానికి ఇక్కడ నుంచి స్టడీ చేసుకుని పోయారు సార్. ఇలాంటి అవకాశం కల్పిస్తున్నందుకు అందులో మళ్ళీ ఇప్పుడు మండలానికి ఒకటి కాకుండా మొదలు కాన్స్టిట్యున్సీ ఒకటి, తర్వాత మండలానికి ఒకటి, ఇప్పుడు మండలానికి 3 రైతు వేదికల ద్వారా మాకు రైతులకి వ్యవసాయ విజ్ఞానం అందిస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నందుకు నా తరఫున మా ఖమ్మం జిల్లా తరఫున నేను నా మండలం నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా సార్, రాష్ట్ర రైతాంగం అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, రైతు బంధు ఒకేసారి రైతాంగానికి ఇస్తున్నందుకు కూడా ఒక రైతుగా నా యొక్క ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను సార్. రామకృష్ణ, మీ ఖమ్మం వాళ్ళు హుషారు ఉన్నారా? వ్యవసాయ శాఖ మీరే తీసుకుపోయారు, రెవెన్యూ శాఖ మీరే తీసుకుపోయారు, ఆర్థిక శాఖ మీరే తీసుకుపోయారు. ఇంకేముందా, మొత్తం ఖమ్మం జిల్లాకే ఇచ్చినాం. పంటలు కూడా బాగా పండినరి.